నిన్ను నువ్వు చెప్పుకుంటున్నావా బేబీ? ఆ పని ఎప్పుడో చేశాను కదా. నాకు నేనే చితి పేర్చుకున్నాను. ఆ చితాభస్మమే ఇది. చేయాల్సిందంతా అప్పుడే చేశాను. ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏమీ లేదు. వాళ్ళ దృష్టిలో నేను కంప్లీట్గా చచ్చిపోయాను అని అనుకోనివ్వు. ఫీనిక్స్లా కొత్తగా పుట్టుకొస్తాను. వెళ్ళు మామ్. లేట్ అయితే జైకి డౌట్ వచ్చి పైకొచ్చినా వస్తాడు. వెళ్ళు మామ్. మామ్ వెళ్ళు. లేట్ ఏంటంటే? వస్తున్నాను జై. పద. సరే సార్. ఆస్తికలు తీసుకుని వచ్చి కార్ ఎక్కమని చెప్పు. ఓకే సార్. బాయ్ ఆంటీ. ఆయన 5 నిమిషాలు కార్లో వెయిట్ చేయమని చెప్పండి చారి గారు. సరే మేడం. ఈ చితాభస్మం నిజంగా మీ అమ్మాయిదేనా మేడం? ఎందుకు అడుగుతున్నావు మంగా? ఏం లేదు, నిత్య చనిపోయి చాలా రోజులైంది కదా. ఎన్ని రోజులు ఈ చితాభస్మాన్ని ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తున్నారా అని. చెప్పండి మేడం, మనిషి లేనప్పుడు బూడిదతో ఏం పని మీకు? మనిషి కలిసిపోయింది మట్టిలోనైనా దాని ప్రతిరూపం ఈ బూడిదే మంగా. మనిషి వెళ్ళిపోయినా జ్ఞాపకాలు మిగిలిపోతాయి కదా. నిత్య జ్ఞాపకంగా ఈ బూడిదని ఇంట్లో ఉంచుకోకూడదా మంగా? ఈ బూడిదని చేయికి ఇవ్వడం అంటే నా కుండనివ్వడమే. మీకిది గుప్పెడు బూడిదే కావచ్చు, కానీ నాకు నిత్యే కదా. తన ఆఖరి జ్ఞాపకాల్ని మీకిస్తున్నానంటే నా ప్రాణంలో సగం ఇస్తున్నట్టే. తీసుకోమంగా.
మేడం గారు వస్తున్నారు సార్. సరే నువ్వు ఇక్కడ కూర్చో, తను వెనకాల కూర్చుంటుంది. రండి మేడం. అస్థికలు తెస్తానని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటి? అట్నుంచటే గంగలో కలపడానికి వెళ్ళారేమో చంద్రిక. అశుభం పలకండి. ఆస్తికలే అశుభం, మళ్ళీ వాటి గురించి శుభం పలకాలా? అవి అశుభం అయినా మనకి శుభం చేకూర్చేవి. మర్చిపోయారా? గుర్తుంది కానీ వాళ్ళ అస్థికలు ఇంటికి తీసుకురాపోతే మనమేం చేస్తాం? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకొని వెంటనే అక్కడికెళ్ళి అస్థికలు కిడ్నాప్ చేసి తీసుకురామంటావా ఏంటి? అంత శ్రమ అక్కర్లేదండి. మా ముసిల్ది లేకుండా అస్థికలు గంగలో కలపరు. ఓ, అదొక లాజిక్ ఉందా? అస్థికలు ఇంటికి తేగానే వాటిని గంగలో కలిపేలోపు ఏదోలా కొట్టేసి డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తాను. ఇంతకీ అస్థికల్ని ఎలా కొట్టైపోతున్నావు? ఏదైనా ప్లాన్ ఆలోచించావా? ముందైతే అస్థికలు రానివ్వండి, ప్లాను వాటంతటవే వస్తుంది. హ, అస్థికలు ఎంతవరకు వచ్చాయో ఏమో. అసలే ప్రాణం లేని విముఖులు పాపం. అమ్మాయి గారు బ్రతికున్నారో లేదో తెలియాలంటే ఈ అస్థికలే ఆధారం. వీటిని గంగలో కలిపేలోపు ల్యాబ్కి తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఇవి అమ్మాయి గారి అస్థికలో కావో తెలుస్తుంది. ఇవి అమ్మాయి గారి అస్థికలైతే సరే సరే, లేకపోతే అమ్మాయి గారు బతుకున్నట్టే. స్వరూప మేడం అమ్మాయి గారు కలిసి మళ్ళీ నన్ను మోసం చేస్తున్నట్టే, మరో నాటకానికి నన్ను వాడుకుంటున్నట్టే. అదే నిజమైతే ఆ తల్లి కూతుల అంత చూడాలి. సార్, మనం వెళ్లాల్సింది అటు కదండి, ఇటు వెళ్తున్నారేమిటి? సార్, మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? ల్యాబ్కి. ల్యాబ్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఆస్తికల్ని టెస్ట్ చేయించడానికి. ఏం టెస్ట్ సార్? డిఎన్ఏ టెస్ట్. డిఎన్ఏ టెస్ట్ ఎందుకు సార్? అవి నిత్య అస్థికల కాదా అని తెలుసుకోవడానికి. ఆ పని నేను చేయాలనుకుంటే ఆయనే చేస్తున్నారేంటి? అంటే నిత్య బతికే ఉందని ఈయనకు కూడా అనుమానం వచ్చిందా? అసలు ఆ అనుమానం మీకు ఎందుకు వచ్చింది సార్? ఆస్తికల కోసం మనం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు స్వరూప ఆంటీ బిహేవియర్ సస్పియస్గా అనిపించింది. అప్పుడే డౌట్ వచ్చింది. డిఎన్ఏ టెస్ట్ చేయించాలనుకున్నాను. ఆ అస్థికలతో పాటు ఆ టెస్ట్కి కావాల్సిన హెయిర్ని స్వీకరించాను. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? వెళ్ళు జై. థ్యాంక్ యూ.
పదండి. ఈ హెయిర్ని, ఆ అస్థికలను ఫోరెన్సిక్స్ ల్యాబ్లో టెస్ట్ చేయిస్తే నా డౌట్ నిజమా కాదా అని తెలిసిపోతుంది. ఆంటీ డిఎన్ఏతో అస్థికల డిఎన్ఏ మ్యాచ్ అయితే నిత్య చనిపోయినట్టు, మ్యాచ్ కాకపోతే ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు. నా అనుమానం కూడా అదే బాబు. పదండి. అవును, నిత్య ఎలా చనిపోయిందని చెప్పావు? రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై హాస్పిటల్లో చనిపోయింది. అప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారు. వాట్? నేనున్నానా? అవును, ఫాతిమా వేషంలో నాతో ఉన్నది ఎవరో కాదు, నిత్యే. స్వరూప మేడం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నారు. నా కళ్ళ ముందే నిత్య చితికి స్వరూప మేడం నిప్పంటించారు. ఆ తర్వాత నేను పూర్తి స్థాయిలో నిత్యలా నటించాల్సి వచ్చింది. ఆ అబద్ధపు బతుకు బతకలేకే నేనే మంగనని నిజం చెప్పాను. బుర్కా వేషం వేసుకొని వచ్చి నిత్య వేషం వేసుకొని నువ్వు నన్ను చీట్ చేశారనమాట. మీరిద్దరూ నా పక్కనే తిరుగుతున్నా ఎవరేంటో కనిపెట్టలేకపోయాను. అంతలా కనికట్టు చేశారంటే నువ్వు ఎంత ఎక్స్పర్టో అర్థమవుతుంది. చీటింగ్లో చాలా మందిని మించిపోయావు. నువ్వు మూవీస్లో ట్రై చేస్తే ఆస్కార్ అవార్డ్ గ్యారంటీ. నిజం చెప్పడం మోసమా? నిజాయితీగా బతకడం నటనా? నేనేవైనా నా లాభం కోసం చేశానా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం పోయి మీరే నన్ను... ఇదంతా చేశాక కూడా నిన్ను నువ్వు సమర్థించుకున్నావు చూడు. నువ్వు కన్నింగ్ అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలి?
మీ మోసం ఇంతటితో ఆగిందని అనుకోవట్లేదు. అందుకే అనుమానం వచ్చి టెస్ట్ చేయిస్తున్నాను. రిజల్ట్ పాజిటివ్గా వస్తే ఓకే, నెగిటివ్గా వచ్చిందో ఎవ్వరిని వదిలిపెట్టను. మీరేంటి నేనే నిత్యని వదిలిపెట్టను. వాట్? ఎప్పుడు? ఎందుకు? షిట్! వాట్ హ్యాపెండ్ మామ్? చెప్పు మామ్, వాట్ హ్యాపెండ్? ఏమైంది? జై అస్థికలు తీసుకొని ఇంటికి వెళ్ళలేదంట. మరి ఎక్కడికి వెళ్ళాడు మామ్? డైరెక్ట్ గా ల్యాబ్కి వెళ్ళాడు. ల్యాబ్కి ఎందుకు వెళ్ళాడు మామ్? అదే అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది మామ్. వెంటనే జైని స్టాప్ చేయి మామ్. బేబీ, ఇంకా అర్థం కావట్లేదా నీకు? నేను బతుకున్నట్టు ఆఫ్టర్ ఆల్ అక్షరం ముక్కరాని ఆ పల్లెటూరి మంగకి అనుమానం వచ్చినప్పుడు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే జైకి డౌట్ రాదా? నువ్వే ఎక్కడో ఏదో తప్పు చేసుంటావు. జై అది క్యాచ్ చేసుంటాడు. ఆ అస్థికల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి అవి నావా కాదా అని డిఎన్ఏతో కంపారిజన్ చేసి చూస్తాడు. డిఎన్ఏతో మ్యాచ్ కాని మరుక్షణం నీకు నాకు సినిమా చూపిస్తాడు. డూ సంథింగ్ మామ్. నన్ను నేను చంపుకొని అబద్ధపు అస్థికల్ని తెచ్చి నీకిచ్చాను. అవి నిజం కాదని, ఈ నిత్యవి కాదని జైకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తెలిస్తే మంగను చంపి పడేస్తాను నేను. బేబీ, బేబీ కామ్ డౌన్. నువ్వు ఇలా అరుస్తుంటే నాకేం చెయ్యాలో తెలియట్లేదు. కాసేపు సైలెంట్ గా ఉండు. ఎంతసేపు మామ్? నేను బతికే ఉన్నానని జైకి తెలిసేంతవరకా? బేబీ ప్లీజ్, నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు. అంత టైం లేదు మామ్. జై ల్యాబ్ లో ఉన్నాడు. ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయను? ఆ ఫ్యామిలీకి ఫోన్ చెయ్యి. సెంటిమెంట్ డైలాగులు చెప్పు. ఎస్,